భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగుకు గండిపట్టంతో ఉపద్రవం ముంచుకొచ్చింది. అది అంతా ఇంత కాదు. పెద్దవాగు కట్ట తెగడం, ప్రాజెక్టులో నీళ్లు మొత్తం ఒక్కసారిగా బయటికి రావడంతో దిగువన ఉన్న ఊళ్లన్నీ కూడా జలమయమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు, మండలాలకు మండలాలే ముంపు బారిన పడ్డాయి. ఆ మ్యాప్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మామూలుగా అయితే పెద్దవాగు నిండితే నేరుగా వెళ్లి గోదావరిలో కలుస్తుంది. కానీ పెద్దవాగు ప్రాజెక్ట్ కి గండిపట్టంతో వేలేరుపాడు మండలం మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఈ మండలంలోని కమ్మరిగూడెం, మేడిపల్లి, కోయిమాదారం, అల్లూరినగర్, గుళ్లవాయి, రెడ్డిగూడెం, వసంతవాడ, మద్దికట్ల, రామవరం, రాళ్లపూడి, కొత్త పూచిరాల, గొల్లగూడెం, ఒంటిబండ గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఇళ్లతో పాటు వేలాది ఎకరాల పంట కూడా నీట మునిగిపోయింది. ఈ గ్రామాల్లో వరద బాధితులంతా ఇప్పుడు గుట్టలపైన తలదాచుకుంటున్నారు. ఇక అదే పెద్దవాగు వరద జల్లేరుతో పాటుగా అలివేరు, బైనేరు కూడా పోటెత్తింది. జల్లేరు రిజర్వాయర్ కి మామూలుగా వచ్చే వరదతో పాటుగా పెద్దవాగు నుంచి ఒక్కసారిగా వరద రావడంతో ఉధృతి మరింత పెరిగింది. దీంతో 20 గిరిజన గ్రామాలకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇక జల్లేరు మీదుగా అదే పెద్దవాగు వరద ఎర్రకాలువ కూడా భారీగా వస్తోంది. ఎర్రకాలువకు పెద్ద ఎత్తున వరద రావడంతో ద్వారకా, తిరుమలలోని పలు గ్రామాలతో పాటు జంగారెడ్డిగూడెంలోని పలు గ్రామాలపై వరద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆయా గ్రామాల్లో చాలా వరకు పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. పెద్దవాగు వరద లోతట్టు ప్రాంతాల వైపు మళ్లడంతో నందమూరు అక్విడక్ట్ కి వరద పోటెత్తింది. అక్కడి నుంచి ధవళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తోంది. దీంతో నిడదవోలులో చాలా గ్రామాలని వరద ముంచేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వరుణుడు దండెత్తాడు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం అయితే అస్తవ్యస్తంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తిని నిలిపివేశారు అధికారులు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వరావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగుకి వరద ఉధృతి పెరిగింది. దీనికి తోడు పైనున్న కొండలు, గుట్టలపై నుంచి కూడా వరద ప్రాజెక్టులోకి చేరడంతో స్థాయికి మించి జలాలు రావడం వల్ల వాగు కట్టకి 2 చోట్ల గండిపడింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండే గుమ్మడివల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలో 200 కుటుంబాల వారిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకి 2 చోట్ల గండిపడిన దృష్ట్యా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకి అధికారులు వివరించారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని అంచనా వేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంచారు. మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్న నారాయణ, కట్ట తెగడం వల్ల కింద ఉన్న గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులే చెప్తున్నారు. అసలు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మరేంటి సిచ్యువేషన్ ఎలా కంట్రోల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? అశ్వారావుపేట మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతం. మనం పెద్దవాగు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ పరిస్థితిని ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇది 50 సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి మీడియం ప్రాజెక్టు. పూర్తిగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చుట్టూ కొండలు, గుట్టలు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం ఇది. ఎగువన ఎంత భారీ వర్షాలు కురిసినా కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టుకి ఈ స్థాయిలో వరద రాలేదని స్థానికులు చెప్తున్నారు. కానీ నిన్న మాత్రం అకస్మాత్తుగా ఒక్కసారిగా వరద వచ్చి పడటంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాల ప్రజల భయం గుప్పెట్లో తలో దిక్కుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 3 చోట్ల సంఘటనలు జరిగాయి. ఒక చోట 25 మంది కూలీలు అకస్మాత్తుగా వరద చుట్టుముట్టడంతో వారందరూ కూడా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. 25 మందిని కూడా 2 హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి. కానీ మరో 20 మందిని నారాయణపురం, బొత్సువారికూడు మధ్య బ్రిడ్జి మీద మరో 20 మంది చిక్కుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం ఏర్పడింది. చీకట్లోనే నేవీ బృందాలు వెళ్ళి వాళ్ళు బోట్ల సాయంతో అర్ధరాత్రి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి మొత్తం 40 మందిని నిన్న క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి అంచనా కూడా ఎవరికీ లేదు. ఈ స్థాయిలో వరద వస్తుంది. ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని మాత్రమే తట్టుకుంటుంది. అప్పటికే నిన్న మధ్యాహ్నానికి 26,000 క్యూసెక్ల అవుట్ఫ్లో డిశ్చార్జ్ వాటర్ కిందికి కొనసాగుతుంది. అయితే ఎగువన ఈ ప్రాజెక్టుకి ఎగువన ఆంధ్ర ప్రాంతం, వేలేరుపాడు మండలం, బుట్టాయిగూడెం మండలాలకు సంబంధించి అతి భారీ వర్షం కురవటం వల్ల ఏజెన్సీలో ఉన్నటువంటి వాగులు, వంకలు పొర్లి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అంటే 80,000 క్యూసెక్ల వరద ఒక్కసారిగా వచ్చి పడటంతో ప్రాజెక్టు కెపాసిటీకి మించి పూర్తిగా కూడా అంటే ప్రాజెక్టు కట్ట పైభాగంలో మొదటి నుంచి చివరి భాగం కట్ట పైకెక్కి కింద ఊళ్ళ మీదకి పడిపోయింది. అంటే ఇది సరిహద్దు ప్రాంతం కాబట్టి కొంత తెలంగాణకు సంబంధించి 4 గ్రామాలు,
ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి వేలేరుపాడు మండలం, కుక్కునూరు మండలాలలో 16 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు కూడా ముంపుకు గురయ్యాయి. అయితే అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తం చేసి కొంతమందిని మెరక ప్రాంతాలకు తరలించారు. ప్రాణ నష్టం అయితే తప్పింది. కానీ కొన్ని వేలాది ఎకరాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ కూడా నేల కొరిగాయి. వరద అకస్మాత్తుగా వచ్చి పట్టడంతో అవన్నీ కూడా నేల కొరిగి ఈ విధంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల మీదుగా గోదావరిలో కొంచెం దూరం వెళ్తే గోదావరిలో కలిసేటువంటి వరద. కాబట్టి ఇన్ని క్యూసెక్కుల సామర్థ్యం నీరు వచ్చినా కూడా ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది. ప్రాజెక్టుకి మొత్తం 3 గేట్లు, 3 గేట్లలో 2 గేట్లు కొంతమేరే తెరుచుకుని 3వ గేటు ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా మోటార్లో కాలిపోవటం వల్ల 3వ గేటు తెరుచుకోకపోవటం, అప్పటికే వరద పోటెత్తి కట్టమే నుంచి ప్రవహించి ఒక్కసారిగా కూడా కిందికి ఎంత బలమైనటువంటి పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలను కూడా చీల్చుకుంటూ వరద కిందికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, ఇక్కడ మన వెనక భాగం ఇవన్నీ కూడా పొలాలు, రోడ్లు వరదతో పూర్తిగా కూడా కప్పేసినటువంటి పరిస్థితి. అంటే ఇసుక మేటలు తేలిపోయినాయి. ఇంకా పంట పొలాలలో వరద ఉంది. రోడ్లు అయితే పూర్తిగా రూపాలు లేకుండా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈ 20 గ్రామాలు జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా ఇప్పుడే స్తంభాల మొత్తాన్ని కూడా నిలబెట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పంట నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి 1-2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వస్తుందనేది అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ నారాయణ. ఇటు భారీ వర్షాలకు ఏలూరు ఏజెన్సీ పరిధిలోని వాగులు ఉప్పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద డైవర్షన్ రహదారిపై జల్లేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో 20 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పలపాడు, రెడ్డి గణపవరం ప్రాంతాల్లో రహదారులపై వాగు ప్రవహిస్తుంది. ఇటు భీమవరం, యనమదూరుల్లో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఎర్ర కాలువ నుంచి భారీగా వచ్చి చేరడంతో యనమదూరు డ్రైన్ కి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏలూరులో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద వాగు తెగటంతో ఆ నీరు కాస్త భారీ వర్షపు నీరు ఎర్ర కాలువ నుంచి చూస్తున్నాం. ఎర్ర కాలువలోకి వస్తున్నాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద నీటితో రోడ్లు కనపడని పరిస్థితి. కూలీలకు వెళ్లి తిరిగి పయనమైన వాళ్ళకైతే నానా అవస్థలు పడుతున్నారని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లానైతే వానలు వదలట్లేదు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రవాగు నుంచి వరద ప్రవాహం ఏ విధంగా ఉందో టీవీ9 స్క్రీన్లో ఒకసారి మ్యాప్ గమనిస్తే పెద్దవాగు నుంచి జల్లేరు వాగు, ఎర్ర కాలువ, నిడదవోలు దాదాపుగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఈ వాగులకి ఉప్పొంగిపోయి తడిచి ముద్దవుతున్నాయని చెప్పాలి. వేలేరుపాడు నుంచి ఒకసారి టీవీ9 స్క్రీన్లో ఆ మ్యాప్ని మనం గమనిస్తే పెద్దవాగు నుంచి ఎర్ర కాలువలోకి వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో ఒకసారి గమనించవచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలు విలీన మండలానికి సంబంధించి వేలేరుపాడు, కుక్కునూరుకు సంబంధించిన ఏజెన్సీ గ్రామాల ప్రజలు గోదావరి వరదలతో ఇబ్బంది పడతారు. కానీ ఈసారి మాత్రం పెద్దవాగు ఎఫెక్ట్ వీరిని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు పెదవాగు విరుచుకుపట్టడంతో ఏజెన్సీలో 20 గ్రామాలకు పూర్తిగా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ అసలు ఆనవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏవైతే ప్రధానంగా కల్వర్ట్లు ఉంటాయో కల్వర్ట్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఒక్కసారిగా కూడా ఊర్లలోకి పెదవాగు వరద మొత్తం కూడా ప్రవాహం రావడంతో ప్రజలందరూ కూడా ఇళ్లను వదిలేసి సమీపంలోని కొండల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయా గ్రామాలకు కనుక ఒకసారి కనుక పరిశీలిస్తే పూర్తిగా కూడా ఏదైతే పునాదులు ఉంటాయో పునాదుల దగ్గర వరకు కూడా కోతకు గురైపోవడం, అదేవిధంగా వీరికి సంబంధించిన పశువులు ఇళ్లలో కట్టేసినటువంటి పశువులన్నీ కూడా అవి కట్టేసి ఉండటంతో ఆ వరదలో చిక్కుకొని మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా అక్కడ కమ్యూనికేషన్ లేకపోవడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వారు బయటికి సమాచారం చెప్పే అవకాశం కూడా చాలా గ్రామాలకు దక్కలేదు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ సెల్వి ఆధ్వర్యంలో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా విలీన మండలాల్లోకి వెళ్ళి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు వచ్చి అక్కడ తలదాచుకునే విధంగా కూడా అందరికీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకవైపున పెదవాగుకు సంబంధించిన వరద, రెండో వైపున ఏజెన్సీ ప్రాంతాల్లోని జల్లేరు, బైనేరు, ఇతర వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగిపొర్లుతుండటంతో ఎర్రకాలువకు కూడా భారీగా వరద వచ్చి చేరుకుంది. ఉదయం 15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పూర్తి కూడా వేలాది ఎకరాలు ఏదైతే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు కావచ్చు, ద్వారకాతిరుమల మండలం, గోపాలపురం నియోజకవర్గం, అదేవిధంగా తాడేపల్లిగూడెం, నిడదవోలు ఈ మొత్తం ఏదైతే ఎర్రకాలువ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. నందమూరి అక్విడక్ట్ వద్ద ఎర్రకాలువ
యనమదురు డ్రైన్లో కలుస్తుంది. యనమదురు డ్రైన్ నుంచి భీమవరం మీదుగా ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది. దీంతో యనమదురు డ్రైన్ ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. యనమదురు డ్రైన్లో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఈ వరద నేపథ్యంలో కుండపోత వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఒకవైపున మా మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నిడదవోలు ఈ ఎర్రకాల పరివాహక ప్రాంతాలను కూడా పరిశీలించారు. ప్రజలకు అదేవిధంగా రైతులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాలు చూసుకుంటే ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది సమస్య. ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఇంకా ఈ వర్షాలు ఇంకా ఎక్కువ పడుతున్నాయి. వరద నీరు ఇంకా ఉపశమం కాలేదు. దీనికి సంబంధించిన నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ ఎంత నష్టపోయారు అనేది కూడా అంచనా వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా వేలాది ఎకరాల్లో వరద ముప్పుకు గురవడంతో వరి పొలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా కూడా పంట నష్టం ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి కూడా అధికార యంత్రాంగం వారికి ఎన్యూమరేషన్ చేసి వారిని ఆదుకోవాలని చెప్పేసి మొత్తం బాధితులందరూ అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తమ్మిలేరుకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అంటే తెలంగాణ ఖమ్మం జిల్లాల్లో కనుక భారీ వర్షాలు పడితే ఒకవైపున ఎర్రకాలువ జలాశయం నిండుతుంది, అదేవిధంగా తమ్మిలేరు జలాశయం నిండుతుంది. తమ్మిలేరు జలాశయం నుంచి తమ్మిలేరు వరద నీరు మొత్తం కూడా కాలం మొత్తం కూడా కొల్లేరులో చేరి కొల్లేరు నుంచి దిగువకి ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఒకవైపు ఉప్పుటేరు ఎర్రకాలువ అదేవిధంగా ఈ పెద్దవాగు నీరు మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని అయితే అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి. అడిగితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి. తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు చెరువుల్లా మారి పొంగి ప్రవహించడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే దేవీపట్నం మండలంలో ఉన్న గండిపోచమ్మ అమ్మవారి ఆలయం లోపలికి వరద నీరు ప్రవేశించింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ పెద్దవాగుది చూసుకుంటే దానికి పెద్దవాగు నుంచి డైరెక్ట్గా నీళ్ళు వచ్చి ధవళేశ్వరం దగ్గర ఉన్న గోదావరిలో కలవాలి. కానీ వర్షాలు బాగా పడి పెద్దవాగు తెగడం వల్ల ఆ ప్రవాహ దిశ మారింది. ఎర్రకాలువ నుంచి ధవళేశ్వరంకు ఎలా వస్తుందో మనం క్లియర్గా మ్యాప్లో చూస్తున్నాం. ఇటు గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద భారీగా చేరుకుంది. దీంతో 175 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక మా ప్రతినిధి సత్య ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్లో. సత్య, ఎలా ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి? 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఒక పక్క తుఫాను ప్రభావం అతి తుఫానుగా మారబోతుంది. మరోపక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరదల ప్రభావం కూడా కోనసీమ జిల్లాకి ఎక్కువగా ఉంటుంది. ముందుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించినటువంటి గోదావరి పెద్ద ఎత్తున ఉరకలేస్తూ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 175 గేట్లు ఎత్తారు. ఉదయం 10.80 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ప్రస్తుతానికి 175 గేట్లు ఎత్తేయడంతో 10.35 అడుగులకు చేరుకుంది. ఉదయం 3,80,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలో విడుదల చేస్తే ప్రస్తుతానికి 3,35,000 వరద ప్రవాహాన్ని అంతా కూడా ప్రస్తుతం అయితే విడుదల చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అనుకున్నటువంటి ఎర్రకాలువని కూడా స్థానిక తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించారు. అలాగే స్థానిక మంత్రి కందుల దుర్గేష్ కూడా పరిశీలించినట్టు పరిస్థితి. మరోపక్క ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల అనుసంధానంతో రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ రాత్రే కనుక ఎగువన భద్రాచలంలో ఉన్నటువంటి వరద ప్రవాహం అలాగే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇప్పటికే భూపతిపాలెం ప్రాజెక్టు రంపచోడవరంతో పాటు చింతూరులో ఉన్నటువంటి కొన్ని శబరి నది కానివచ్చు ఆ వాటర్ అంతా కూడా వరద వాటర్ అంతా కూడా రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి లంక గ్రామాలకు వెళ్ళాలంటే దాదాపుగా 24 నుంచి 48 గంటలు పడుతున్న నేపథ్యంలో లంక గ్రామాలకు సంబంధించి కోనసీమలో ఇప్పటికే అప్పనపల్లి కానివచ్చు అప్పనరాముల లంక పాసలపూడి అనేక లంక గ్రామాలకు సంబంధించి దాదాపు 20కి పైగా లంక గ్రామాల అధికారులు గుర్తించారు. వాళ్ళని ఎక్కడికెక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ రాత్రే పెరిగితే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక రేపు ఉదయానికి ప్రకటించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో లంక గ్రామాలకు సంబంధించి వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దతో పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా నేను రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండడంతో రాజమండ్రిలో ఉన్నటువంటి పలు కాలనీలు కంబాల చెరువు కానివచ్చు అనేక చోట్ల పెద్ద ఎత్తున ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వర్షపు నీటితో కలిసిపోయి రోడ్లన్నీ కూడా జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కలెక్టర్ కూడా స్పందించారు. ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ వల్ల ఈ రకంగా ఉందంటూ కూడా మరి ఇటు ఏదైతే రంపచోడవరం సంబంధించినటువంటి ప్రాజెక్టులతో పాటు మన్యం ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడికెక్కడ ఇటు సీతానగరం మండలానికి సంబంధించినటువంటి ములకల్లంక గట్టు తెగిపోవడంతో రైతులు పడవల్లో వెళ్ళి పశువుల్ని ఏదైతే లంకకి అవతల వైపు వదిలేయడంతో వాళ్ళ జీవనాధారం పాలేపారం కాబట్టి వాళ్ళంతా కూడా పడవలు వెళ్ళి పాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఇక్కడ గంటి పెదపూడిలో కూడా గట్టు తెగిపోవడంతో పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం కూడా నిన్న తెగిపోయినటువంటి గట్టు నదిపై ఉదయం ఏదైతే ఉందో దానికి సంబంధించి TV9 కథనాలకు అధికారులు స్పందించారు. స్కూళ్లకు 2 రోజుల పాటు
స్కూళ్లకు అంటే ఆ నదీ ప్రవాహం తగ్గే వరకు, వరద ప్రవాహం తగ్గే వరకు కూడా స్కూళ్ళకి రావద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టీవీ నేను కూడా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యంలో లైఫ్ జాకెట్లతో గ్రామస్తుల్ని నది దాటేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కోనసీమలో కూడా ఉదయం నుంచి వర్షాల నేపథ్యంలో ఈ లంక గ్రామాలకు సంబంధించినటువంటి లంక ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటే మత్స్యకారులను వేట నిలిపేశారు. ఇప్పటికే రాజమండ్రి విమానాశ్రయానికి సంబంధించి విమాన రాకపోకలు కూడా కాస్త ఆలస్యంగా వెళ్తున్నాయంటూ విమానానికి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి వర్షాలతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలంగా మారిందని చెప్పుకోవాలి. రైట్ సత్య. ఇక ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతున్నాడు వరుణుడు. విశాఖ, ఏలూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు. కాలు బయట పెట్టాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గత 24 గంటల్లో సగటున 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముందు జాగ్రత్తగా జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటు మండలాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎప్పటికప్పుడు ముంపు పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తామని కలెక్టర్ చెప్పారు. ఇటు విశాఖ నగరంలో కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా క్లియర్ చేసేందుకు జీవీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు దక్షిణ కోస్తాలోనూ హెవీ రెయిన్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఉత్తరాంధ్రలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉంది. అయితే దీని ప్రభావం మరో 2 రోజుల పాటు ఏపీపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరు జిల్లాల్లో రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కుండపోతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు మిగతా చోట్ల అంటే అటువైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు ఎన్టీఆర్, బాపట్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా రేపటి వరకు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోని రేపు ఉదయం వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ను అధికారులు ప్రకటించారు. మిగతా జిల్లాలకు అంటే బాపట్ల వరకు, ఇటువైపు శ్రీకాకుళం జిల్లా నుంచి బాపట్ల వరకు మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అయితే అధికారులు సూచించిన విధంగానే భారీ స్థాయిలో చాలా చోట్ల అంటే గతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే ఈ నైరుతి సీజన్లో ఏర్పడిన అత్యంత భారీ వర్షం కురిపించిన సీజన్ ఇదే అని వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. రాగల 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది చాలా చోట్ల. ప్రధానంగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, భీములపట్నం పోర్టుల్లో ఇప్పటికే 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దనే హెచ్చరికలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా ఏపీ వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. మన ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖలో గత 2 రోజులుగా కుండపోత వర్షం కురిసింది. దాదాపుగా 10 సెంటీమీటర్ల యావరేజ్న నమోదైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం కురిసింది. అయితే విశాఖ నగరంలో ఎక్కడెక్కడ రోడ్లపైకి వరద నీరు వచ్చేయడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈరోజు విశాఖలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి, సెలవు ప్రకటించారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, స్కూళ్ళు కూడా అక్కడ కూడా మూతపడ్డాయి, అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు అల్లూరు జిల్లాలో అంటే రేపు కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలోని ఈ రోజు రేపు అంటే 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోని రేపు కూడా అల్లూరు జిల్లాలో ఈ స్కూల్స్ అన్ని సెలవు ప్రకటించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా కుక్కనూరులో 27 సెంటీమీటర్ల అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో రేపు వరకు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే కాస్త రేపు మధ్యాహ్నం నుంచి తెరిపించినప్పటికీ ఇది పూరీ వైపు వెళ్ళి ఈ వాయుగుండం కాస్త వాయువ్య దిశగా కదులుతూ పూరీ వైపు వెళ్ళి అక్కడ తీరం దాటనున్న నేపథ్యంలో కాస్త ఒరిస్సాలో ఈ వర్షాల ప్రభావం పెరిగి ఏపీలో కాస్త తగ్గే అవకాశం ఉంది. అది కూడా 3 రోజుల వరకు ఈ ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. రెడీగా తెలంగాణ విషయానికి వద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలానే కంటిన్యూ అవుతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన ఉందంటున్నారు.
తెలంగాణలో వర్షాల గురించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలపై ప్రభావం చూపించే అవకాశం? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఒడిషా దాని పరిసర ప్రాంతాలైనటువంటి వాయు బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో ఒక డిప్రెషన్గా అది కేంద్రీకృతం అయ్యింది. అయితే చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతానికి 19.2 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 86.2 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది. సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పూరి అనే ప్రదేశంలోకి, అట్లాగే 130 కిలోమీటర్లు గోపాల్పూర్, పారాదీప్ ప్రాంతాలకు, సుమారు 230 కిలోమీటర్లు కళింగపట్నానికి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న 24 గంటల్లో ఒరిస్సా తీరంలో దాటి అది ల్యాండ్ మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 48 గంటల వరకు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. ఈ 2 రోజులకు కూడా రెడ్ వార్నింగ్ అవి జారీ చేయగా, అట్లాగే ఈరోజు చూసుకున్నట్లయితే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ 1-2 చోట్ల అతి భారీ వర్షాలు ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లోని నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల భద్రాద్రి, మూలుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే రేపు 20వ తారీఖున చూసుకున్నట్లయితే అవి కూడా చూసుకుంటే ఈ కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉత్తర ఈశాన్య జిల్లాల్లోని, వాయు జిల్లాల్లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని, అట్లాగే ఈ మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షాలు 1-2 చోట్ల నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు రాష్ట్రాల మోస్తా నుండి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో వాతావరణ శాఖ కేంద్రం, బేగంపేట్, హైదరాబాద్. రైట్ శ్రీధర్.